ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. యెషయా 66వ అధ్యాయము 2వ వచనం. విరిగి నలిగిన హృదయాలను ఆయన ఏనాడు అలక్ష్యము చేయడు. ఆకాశంలో నుండి ఆయన కనిపెట్టి చూచున్న గొప్ప దేవుడు కనుక ఎవరైతే దీనులై ఆయన మాట విని వణుకుచున్నారో ఆయన దృష్టించుచున్నాడు. ఆయన మహోన్నతమైన స్థలములలో నివసించుచున్నను దీని ఎడల కృపచూపు దేవుడై ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీరు ఎటువంటి బలహీనత చేత ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, పగిలిన హృదయం గలవారై ఉన్నారో, ప్రభు మిమ్మల్ని దృష్టించుచున్నాడు. మీకు విడుదల సమీపించి ఉన్నది. కాబట్టి ప్రభువే మీ జీవితాలలో మేలు దయచేసి మీకు సహాయం చేయను. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణమైన గొప్ప తండ్రి, మహోన్నతమైన దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఎంతమంది ఎటువంటి సమస్యలో ఉన్నారు, మీరు బాహాటంగా ఎరిగిన గొప్ప దేవుడు గనుక మీరే వారి యొక్క సమస్యల్లో నుండి విడిపించండి, సహాయం దయచేయండి. నీ గొప్ప కార్యములు వారి యొక్క జీవితాలలో జరిగించి నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములను తెచ్చుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.